ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన కథ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది వినడానికి ఒక సన్యాసి, ఒక ఎలుక కథలా అనిపించినా దీని వెనుక ధైర్యానికి సంబంధించిన ఒక పెద్ద రహస్యం దాగి ఉంది. మరి ఆ కథలోని లోతుల్లోకి వెళ్ళి అసలు విషయమేంటో తెలుసుకుందామా? కథ మొదలుపెట్టే ముందు ఈ ప్రశ్నతో ప్రారంభిద్దాం. అసలు ఒక మామూలు ఎలుక అంత తెగింపు, అంత ధైర్యం ఎలా చూపించగలదు? ఈ ప్రశ్నే ఈ మొత్తం కథకు కేంద్రం. దేనికి సమాధానం మనల్ని నిజంగా ఆశ్చర్యపరుస్తుంది. సరే, మరి కథలోకి వెళ్దాం. కథ జరిగే ప్రదేశం ఒక ప్రశాంతమైన మఠం. అక్కడ మన కథానాయకుడు ఒక సన్యాసి. ఆయన పేరు చూడాకర్ణుడు. ఒక పెద్ద నగరంలోనే ఉన్నా ఆయన జీవితం చాలా సింపుల్. ఒక మఠంలోని చిన్న గదిలో ఎలాంటి ఆర్భాటాలు లేకుండా గడిచిపోతుంది. అంతా ప్రశాంతంగా సాగిపోతుంది అనుకున్నాడు అప్పటిదాకా. ఆయన దినచర్య ప్రతిరోజూ ఒకేలా ఉంటుంది. భిక్షాటనకు వెళ్లడం, తెచ్చుకున్నది తినడం, ఇక మిగిలిన ఆహారాన్ని ఒక కుండలో పెట్టి ఎవరికీ అందకుండా గోడకున్న ఒక కొక్కేనికి తగిలించేవాడు. గుర్తుపెట్టుకోండి, ఈ చిన్న కుండ విషయమే మన కథలో చాలా కీలకమైన పాయింట్. చూడాకర్ణుడి ప్రశాంత జీవితంలోకి ఒక చిన్న సమస్య వచ్చిపడింది. కాని అది అనుకున్నంత చిన్న సమస్య కాదని ఆయనకు తర్వాత అర్థమైంది. ఇక్కడే మన కథలోకి అస్సలు పాత్ర ఎంట్రీ ఇస్తుంది. ఇది మామూలు ఎలుక కాదండోయ్, చాలా తెలివైనది. ఒక పక్కా ప్లాన్తో పనిచేసేది. చూడాకర్ణుడికి తెలియకుండా ఆయన గదిలోనే అది నివాసముంటోంది. అసలిక్కడ ఆశ్చర్యపోయే విషయమేంటంటే ఆ ఎలుక ఎంత పద్ధతిగా తన పని పూర్తి చేస్తుందో చూడండి. సరైన సమయం కోసం ఆగడం, ఆ గోడపైకి ఎక్కడం, నెమ్మదిగా మూత తీయడం, ఆ తర్వాత హాయిగా విందు చేసుకోవడం. ఇది కేవలం దొంగతనంలా లేదు, ఒక పర్ఫెక్ట్ ప్లాన్లా ఉంది కదా. రోజూ ఇదే తంతు. దీంతో సన్యాసికి నెమ్మదిగా విసుగు, కోపం పెరిగిపోసాగాయి. అయితే ఆ ఎలుక ఎంత తెలివైనదైనా కొన్నిసార్లు దొరికిపోయేది. ఆ కుండ మూత తీసేటప్పుడు వచ్చే చిన్న శబ్దానికి చూడాకర్ణుడు నిద్రలేచేవాడు. కాని ఏం చేయగలడు? దాన్ని బెదిరించి పంపించడం తప్ప. కాని అది తాత్కాలికమే. ఇక చూడాకర్ణుడికి నిద్ర కరువైంది. దాని పట్టుదల చూసి ఆయనకు విసగొచ్చేసింది. దాని పీడ వదిలించుకోవాలని చెయ్యని ప్రయత్నం లేదు. కాని ప్రతిసారీ ఫెయిలే. చూడాకర్ణుడు ఈ సమస్యతో ఇలా సతమతమవుతుంటే కథలోకి ఇంకో వ్యక్తి వచ్చారు. ఆయన ఈ పరిస్థితిని పూర్తిగా వేరే కోణంలో చూశారు. ఆయన పేరే వీణాకర్ణుడు. చూడాకర్ణుడి మంచి స్నేహితుడు. ఒకరోజు సరదాగా తన మిత్రుణ్ణి కలవడానికి మఠానికొచ్చాడు. అతని రాకతోనే కథ ఒక పెద్ద మలుపు తిరుగుతుంది. అస్సలు హైలైట్ ఏంటంటే ఇద్దరు మిత్రులు కూర్చొని మాట్లాడుకుంటున్న సమయంలో ఆ ఎలుక ఏమాత్రం భయం లేకుండా వాళ్ళిద్దరు ముందే వచ్చి తన పని తాను చేసుకోపోయింది. గదిలో ఇద్దరు మనుషులున్నారనే భయమే లేదు. అంటే ఇది కేవలం ఆకలి కోసం కాదు, దీని వెనుక ఇంకా ఏదో ఉంది. ఈ సంఘటన తర్వాత కథ ఒక మామూలు సమస్య నుండి ఒక లోతైన తాత్విక ప్రశ్నకు దారితీస్తుంది. పాపం చూడాకర్ణుడు తన గోడు స్నేహితుడితో చెప్పుకున్నాడు. కాని వీణాకర్ణుడు ఆ సమస్యను చూడలేదు. ఆయన ఆ ఎలుక తెలివిని, దాని ఆత్మవిశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. అసలు దీనికింత ధైర్యం ఎక్కడినుంచి వచ్చింది అని ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇక్కడే ఈ కథ యొక్క అసలు సారాంశముంది. వీణాకర్ణుడు చెప్పిన ఈ మాట ఒక గొప్ప సత్యం. ప్రతి పని వెనుక ఒక కారణముంటుంది. ఏది ఊరికే జరగదు. వీణాకర్ణుడు వెంటనే ఒక నిర్ధారణకు వచ్చాడు. ఈ ఎలుక ప్రవర్తన సహజంగా లేదు. దాని ధైర్యం వెనుక ఖచ్చితంగా ఏదో ఒక బలమైన కారణం దాగి ఉండాలి. దాని బలానికి మూలం ఎక్కడో ఉంది. దాన్ని కనుక్కోవాలనుకున్నాడు. సో ఈ కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. ఇంతకీ ఆ ఎలుక యొక్క అంత అసాధారణమైన ధైర్యానికి అసలు కారణమేమిటి? దాని బలం కేవలం ఆ ఆహారంలోనే ఉందా, లేక మనం ఊహించలేని మరేదైనా శక్తి దాని వెనుక దాగి ఉందా? దీని గురించి ఆలోచించండి.